వినాయకుడి విగ్రహం లేదా ఫోటో కొనేప్పుడు చాలా మందికి ఒక అనుమానం వస్తుంది. వినాయకుని తొండం కుడివైపు ఉండాలా లేదా ఎడమవైపా అని. ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని పూజిస్తే ఒక ఫలితం, కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని పూజిస్తే మరో ఫలితం వస్తుంది. ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని ఇడంపురి వినాయకుడు అంటారు. ఇది శాంతి, సౌఖ్యం, కుటుంబ సుఖం, ఐశ్వర్యం ప్రసాదించే రూపం. ఈ గణపతిని ఆరాధిస్తే మన చుట్టూ ఉన్న అందరికీ మేలు చేస్తుంది. ఇంట్లో అయితే ఎడమవైపుకి తొండం తిరుగున్న అంటే వినాయకుడికి ఎడమవైపు తొండం తిరుగున్న విగ్రహం మంచిది అని నమ్మకం. కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని క్షిప్ర వినాయకుడు లేదా వలంపురి వినాయకుడు అని అంటారు. క్షిప్ర అంటే తొందరగా లేదా వేగంగా అని అర్థం. ఈ రూపం చాలా శక్తివంతమైనది. యజ్ఞ యాగాలలో విధి విధానాలతో మాత్రమే పూజించాలి అని శాస్త్రం చెబుతుంది. ఇంకా తొండం లోపలికి తిరిగి ఉంటే ఆత్మజ్ఞానం ప్రసాదించబడుతుంది అని అర్థం. అలా ఒక్కో రూపానికి ఒక్కో ఫలితం అన్నమాట.